ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే చేయబోతోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. డిఈఓ కార్యాలయ ముట్టడికి సంఘాల పిలుపు. ఈ నెల 21న అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆఫీసుల వద్ద కూడా ధర్నా అయితే కనుక చేయబోతున్నారు. ఉపాధ్యాయులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న అంటున్న నాయకులు. అయితే ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చూస్తే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు అయితే పిలుస్తుంది. ఒక పక్క వారైతే ధర్నాకు పిలిపించారు. ఇటువంటి సమయంలో అయితే కనుక చర్చలకైతే పిలుస్తోంది. ఏంటని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఇటీవల తీసుకొచ్చిన 19, 20, 21 జీవోలపై ఉపాధ్యాయ సంఘాలు లేవెత్తిన అంశాలపై చర్చించేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నాడు అంటే ఈ రోజు మరికాసేపట్లో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అందరూ నాయకులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సంఘం నాయకులను చర్చలకైతే ఆహ్వానిస్తూ విద్యాశాఖ అధికారులు సమాచారం అయితే ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు, కింది స్థాయి అధికారులు పాల్గొనగా సోమవారం నాడు జరగనున్న చర్చల్లో మాత్రం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ పాల్గొనబోతున్నారు. ఇక సంఘాల నాయకులు మాత్రం మంత్రి లోకేష్ గారు చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సమావేశాలతో డిమాండ్లు కనుక పరిష్కారం కాకపోతే ఈ నెల 21 నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని, జిల్లాల వారీగా ధర్నా చేపడతామని నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. మరి ఈ రోజు జరిగే చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు అయితే కనుక విద్యాశాఖ మంత్రి కింద నారా లోకేష్ అయితే కనుక రమ్మంటూ ఉన్నారు చర్చలకి. మరి కాసేపట్లో చర్చలు అయితే మొదలు కాబోతున్నాయి. ఏంటి నిర్ణయం తీసుకుంటారనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.